యువగలం విజయోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8 అడుగుల ఎత్తులో 300 అడుగుల పొడవు 100 అడుగుల వెడల్పుతో 600 మంది ముఖ్య నేతలు కూర్చునేలా స్టేజ్ ఏర్పాటు చేశారు. వీక్షకుల కోసం స్టేజ్ పై భారీ డిజిటల్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. 6 లక్షల మందికి సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 50 ఎకరాల స్థలం కేటాయించారు. కాగా టీడీపీ జనసేన పొత్తు తర్వాత తొలిసారిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకొనున్నారు. ఈ సభ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభలోనే ఇటు చంద్రబాబు అటు పవన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ జనసేన మధ్య సీట్లు పొత్తు అంశంపై ఈ సభా వేదికపైనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటు టీడీపీ శ్రేణులు అటు జన సైనికులు భావిస్తున్నారు. యువగలం పాదయాత్రను మొదట శ్రీకాకుళం జిల్లాలో ముగించాలని అనుకున్నారు. కానీ లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరుగుతుండటంతో వైసీపీ అడుగడుగున నిర్బంధాలు అడ్డంకులు సృష్టించడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో దాదాపు 80 రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైజాగ్కు యువగలం పరిమితం చేయాలని ఇందులో భాగంగానే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సమీపంలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది కార్యకర్తలు అభిమానులు విచ్చేస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్లో యువగలం సభను నిర్వహించాలని మొదట టీడీపీ అధిష్టానం భావించిన వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.